పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అభం శుభం తెలియని 10 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఏలూరు నగరంలో చోటు చేసుకుంది. చిన్నారికి మాయమాటలు చెబుతూ వారం రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వృద్ధ కీచకుడు. బాధిత బాలిక అనారోగ్యంగా ఉండటంతో తల్లి ఆరా తీయగా ఈ దారుణం బయటపడింది. అఘాయిత్యానికి పాల్పడ్డ సూర్యనారాయణను కఠినంగా శిక్షించాలంటూ బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 7వ తరగతి చదువుతున్న బాలికపై 90 ఏళ్లు వయసున్న తిర్రి సూర్యనారాయణమూర్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెబుతూ వారం రోజులు ఈ నీచానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక అనారోగ్యంగా ఉండటంతో ఆరా తీసిన తల్లికి ఈ విషయం తెలిసింది. వెంటనే బాలిక తల్లి 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని వదిలేశారంటూ పుకార్లు రావడంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సిఐ అశోక్ కుమార్ నిరసనకారులతో మాట్లాడి సర్ది చెప్పారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నారని చెప్పడంతో వారు శాంతించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పాపన ఆడుకోవడానికి వెళ్తుంది, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే పిలిచారంటండి. లోపలికి వెళ్ళింది. మరి లోపలికి వెళ్ళాక ఏం జరిగిందంటే పాప చెప్పిందండి, ఇలా చేశాడు, ఆ వీధిలో ఉంటారు ఆ తాత ఇలా చేశారు నన్ను అని చెప్పిందండి. నాతో కూడా చెప్పలేదు, మా తోటికోళ్ళతో చెప్పిందంటే ఇలా జరిగిందమ్మా అని చెప్తే మా తోటికోళ్ళు నన్ను అడిగింది. అడిగితే ఏమ్మా అంటే వాళ్ళు ఇల్లు చూపిస్తారా ఏంటంటే చూపిస్తాము ఇల్లు అంటే ఇంటికి వెళ్ళామండి. ఇలా చేశారు, బాగా బాధగా ఉంది అని ఏడ్చేస్తుందండి పాప. అది మరి ఆ పాప బాధ అయితే మేము చూడలేకపోతుందండి. మరి మాకైతే అన్యాయమే జరిగింది, మీరు ఏం చేస్తారు, మరి మాకు న్యాయమే చేయాలి. స్టేషన్లో ఉన్నాడా లేదా అని అడగడానికి వెళ్ళామండి. ఉన్నాడా అనేసి ఉన్నాడా మీకు లేరని ఎవరు చెప్పారని అడిగా. ఉంటే మాకు చూపించండి, మేము ఇక్కడి నుంచి లేసి వెళ్ళిపోతాం. పిల్ల చూస్తే హాస్పిటల్ ఉంది, ఇతను చూస్తామా, ఎక్కడ ఉన్నాడో మాకు తెలియాలి కదా అనేసి మేము లోపలికి వెళ్ళి చూస్తే మనిషి ఉన్నాడు. ఆ టిఫిన్ చేస్తున్నాడు. పిల్లమ్మ మంచం మీద పడి ఉన్నదండి హాస్పిటల్ అని. ప్రతిరోజు కూడా పిల్ల ఆడు టిఫిన్ తింటున్నాడు. ఈ పిల్లకి 12 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఆడు చేస్తాడని మనం నమ్మలేం కదా సార్. ఏదో పిలిచాడు వెళ్ళింది అనుకుంటాం. ఏంటి లేదు, వీళ్ళందరికీ న్యాయం చేసేలాగా ఉంటే చేయమనండి, ఆడిని వదలకూడదు. లేదు మాకు వదిలేమనండి, మేమే తగిన శిక్ష చేస్తాం. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు సర్వజనాసుపత్రికి తరలించారు. డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ నిందితుడు సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేశారు. తిర్రి సూర్యనారాయణమూర్తి లాంటి తోడేళ్ల పట్ల ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. నిందితుడిని విచారించి అతడికి త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో ఆ తల్లికి చెప్పడం జరిగింది. తల్లికి అదేవిధంగా వారి పిన్నికి తనకి కడుపులో నిప్పుగా వస్తుందని చెప్పేసి చెప్పడంతో వాళ్ళంతా కూడా ఏదన్నా అయిందేమో అని చెప్పేసి ప్రార్థనలు చేయించుకోవటం, దాని తర్వాత కూడా అమ్మాయి ఇంకా అదే నిప్పు పడటంతో పూర్తి వివరాలు సేకరించగా ఆ ఇంటికి సమీపంలో ఉన్న ఒక తాత ఆమెను తీసుకెళ్లి పాడు చేశాడన్న విషయం చెప్పడంతో వాళ్ళు ఆందోళనకు గురై వెంటనే ఎవరో ఏంటి ఎక్కడంటే ఆ పాప చూపించడంతో ఆ తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళకి న్యాయం జరగడం కోసం పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయ్యారు. వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే మేము బాధితురాలిని హాస్పిటల్కి తరలించి ఆవిడకి వైద్యం చేయిస్తున్నాము. బాలిక కుటుంబ సభ్యులను ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జయప్రకాష్ పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకోకుంటే వైఎస్ఆర్సీపీ తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బాలిక కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆ చిన్నపిల్లలను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మొన్న ఆదివారం జరిగింది, నిన్న సాయంకాలం దాకా వీళ్ళందరూ ఇచ్చేసేదాకా పట్టించుకోలేదు. ఇవాళ పొద్దున్న నుంచి నాలాగా చాలామంది వెళ్ళి ఆ పిల్లను పరామర్శించడం ఏంటి, నాకు ఈ కర్మ పట్టింది ఏంటంటే ఆ పాప బాధపడతా, అక్కడ ఆ పాప తల్లి ఏమో ఇక్కడ బాధపడతా వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఎమ్మటి వాళ్ళకి న్యాయం జరగాలని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి వాళ్ళకి తక్షణమే న్యాయం జరగకపోతే రేపు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కావాల్సిన అండగా నిలబడతామని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలు, మహిళలపై అరాచకాలు తారాస్థాయికి చేరాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోకుంటే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.